ఎడారిలో సెలవు. నవంబర్ 5వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అనున్నదా? ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. ఇది నీకు నాకు ఈరోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు. మన హృదయంలో ఉన్న ప్రియమైన, అత్యున్నతమైన, అత్యంత యోగ్యమైన కోరికను దేన్నైనా తలుచుకోమంటున్నాడు. అది మన కోసం కానీ, మనకు అయిన వాళ్ళ కోసం కానీ మనం మనసారా ఆశించింది. ఎంతో కాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాన్ని గురించి నిరాశ పడిపోయి ఆ విషయం ఇంకా ఆలోచించడం మానేసేమేమో. గతంలో అయితే అది జరిగి ఉండేదేమో. ఇక జరిగే ఆశ లేదనుకుని ఈ జీవితములో ఇక దాన్ని చూడలేమనుకుని వదిలేసిన కోరికేమో అది. అదే ఆ విషయమే మనకు ఇస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే అబ్రహాము శారాలకు సంతానములాగా అది ఎంత అసంభవం అయినప్పటికీ, అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ ఆ విషయాన్ని దేవుడు మన పట్ల అక్షరాలా జరిగించనున్నాడు, మనం ఆయన్ను జరిగించనిస్తే. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవును. మనం ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చేయడానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. అబ్రహాము, శారా కూడా అపనమ్మకంతోనే ఉన్నట్లయితే దేవుని తలంపు వారి పట్ల నెరవేరేది కాదు. యెహోవాకు కష్టమనిపించేది ఒక్కటే, ఆయన ప్రేమను, శక్తిని మనం అదే పనిగా శంకిస్తూ మన పట్ల ఆయనకు ఉన్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండడమే. తన మీద విశ్వాసం ఉన్న వాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యం ఏదీ లేదు. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.